శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ లో దేశ రాజధాని ఢిల్లీ నుంచి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకంను వర్చువల్ గా ప్రారంభించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ లో పీజీఆర్ఎస్ హాల్ నుండి కలెక్టరేట్ తో పాటు రాపాడ శాసనసభ్యురాలు పరిటాల సునీత, మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, అభ్యుదయ రైతులు, మహిళా రైతులు, ఎఫ్పీఓ రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకం ముఖ్య ఉద్దేశాన్ని ప్రధానమంత్రి వివరిస్తూ రైతు సంక్షేమానికి, వ్యవసాయ సమృద్ధికి, దేశ ఆహార భద్రతకు ఈ పథకం మైలురాయిగా నిలుస్తుందన్నారు. రైతుల సంక్షేమానికి చేపడుతున్న సేవలను ఆయన వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీఎం ధనధాన్య కృషి యోజన పథకం అమలుకు దేశవ్యాప్తంగా 100 జిల్లాలను ప్రత్యేకంగా ఎంపిక చేశారని, ఇందులో సత్యసాయి జిల్లా కూడా ఒకటని అన్నారు. దేశమంతా కలిపి ఇంచుమించుగా 1,40,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాను నేను. సో మనం కూడా ఎంత ఎక్కువగా కొంచెం డెవలప్ అవ్వాలి. అంటే ఏంటంటే మనం ఎప్పుడు కూడా వేరుశనగ మాత్రమే వేస్తున్నాం. చియా సీడ్స్ అని ఉంటుంది, మనందరం తెలిసే ఉంటుంది, సబ్జా గింజలులాగా ఉంటాయి. అది కూడా అది ఎక్కువ మంది కొంటున్నారు. అంటే ఎక్స్పోర్ట్ వాల్యూ ఉంటుంది. దాన్ని కొంచెం శుద్ధి చేసి మనం కనుక అమ్ముకోగలిగితే దానికి కేజీయే మనకి 40-50 రూపాయల దాకా వస్తుంది. అంటే చాలా ఎక్కువ వాల్యూ వస్తుంది. మనం పెట్టుబడి కన్నా డబల్ ఆదాయం వస్తుంది. సో ఇలాగా ఏమంటారు, పాలీ హౌసెస్ ద్వారా కొన్ని చోట్ల మనం డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకొని కూడా క్యాప్సికమ్ మొదలైన కూడా సాగు చేసుకోవచ్చు. ఇలా రకరకాల కొత్త క్రాప్స్ డైవర్సిఫికేషన్ చేస్తారు. మనకి శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. కేవీకే నుంచి కొంత శాస్త్రవేత్తలు ఉన్నారు. మన జిల్లాలో కేవీకే రాబోతుంది. సో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి ఇందులో అవకాశం ఉంది. అండ్ మన ప్రధానమంత్రి గారి దృష్టిలో ఉన్నాయంటే అది చాలా సంతోషంగా ఉంది. మన రైతులు కూడా మంచి రోజులు వస్తున్నాయని కూడా మనం అందరూ గుర్తించాలా. సత్యసాయి జిల్లాలో కష్టపడి రైతన్నలు ఉన్నారు. నీళ్ళు ఇచ్చారంటే బంగారు పంటలు పండించే రైతన్నలు కూడా మా జిల్లాలో ఉన్నారని గొప్పగా కూడా మేము చెప్పుకోవచ్చు. నీళ్ళుంటే ఏదైనా కష్టపడి భార్యాభర్త ఇద్దరు కూడా కష్టపడి పనిచేసి ఆ కుటుంబాన్ని కూడా నిలబెట్టుకుంటే రైతన్నలు కూడా మా ప్రాంతాల్లో ఉంటారని గొప్పగా కూడా మేము చెప్పుకుంటా ఉంటాం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు పుణ్యమా అంటూ మంత్రి నిబంధనలు పూర్తి చేసి చెరువులన్నింటికీ కూడా నీళ్ళు ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క రైతన్న డ్రిప్ ద్వారా కూడా పెట్టుకొని భార్యాభర్త ఇద్దరు కూడా కష్టపడి పంటలు కూడా పండిస్తున్నాం. టమోటా కానీ, వరి కానీ, ఫ్రూట్స్ కానీ, కూరగాయలు కానీ ప్రతి ఒక్కరు కూడా పండించి మార్కెట్ కూడా ఇక్కడ మదనపల్లికి కానీ అదేవిధంగా బెంగళూరు కూడా తరలించి ఈరోజు